అయినా ఇంత జరిగినా అభి నిన్నేం అనలేదు కదా. ఆయన ఏదైనా అన్నా బాగుండేదక్క. అంతా చూస్తూ మౌనంగా ఉన్నారు చూడు, అదే బాధగా ఉంది. అదే రాబీ గొప్పతనం. తొందరపడి ఎవరిని ఏమనడు. కానీ అమ్మ అనేసిందిగా, వదినని చాలా తిట్టింది. ఆయన మౌనంగా ఉన్నారనో అత్తయ్య తిట్టారనో కూడా కాదక్క. తల్లి లేని పిల్లలని, పిల్లలు ఇంకా నాకు అలవాటు పడలేదని, వాళ్ళ చదువు విషయంలో నేను కాస్త మెతకగా వ్యవహరించాను. ఈ విషయంలో ఎవరున్నా నీలాగే చేస్తారు వసు. అసలు అలా చేయడం తప్పు కూడా కాదు. వసు కరెక్ట్గానే ఆలోచించింది. కానీ ఇప్పుడు అదే తప్పైంది కదా అన్నయ్య. అసలు తప్పు అది కాదు వసు. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు చూడకుండా నువ్వు సంతకం పెట్టడం. కాదక్క, ఆ సంతకం నేను పెట్టలేదు. ఏమంటున్నావు అన్నయ్య? వసు వదిన సంతకం పెట్టక మరెవరు పెట్టారు? అది పిల్లలే ఫోర్జరీ చేసింటారు. మరి ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదు? పిల్లల గురించి నేనెలా చెడుగా చెప్పేదక్క? వసు ఎప్పటికీ అలా చేయదు. వసుకి బన్నీ ఎంతో, అను కీర్తులు అంతకంటే ఎక్కువ. కానీ ఆ మంచితనమే వసు వదిన పట్ల శాపమైంది కదా అన్నయ్య. నాకేమైనా అవ్వని అక్క, నా పిల్లలను వాళ్ళ నాన్నమ్మైనా సరే తిట్టకూడదు. మరి పిల్లల కోసం నువ్వు తిట్లు తింటావా? పిల్లలు తప్పు చేస్తే అది వాళ్ళ తప్పు కాదక్క, ఆ పిల్లల తల్లి తప్పు. అంటే నా తప్పు. వాళ్ళని వెనకేసుకొచ్చి ఇంకా వాళ్ళని చిన్న కోనలనుకుని వాళ్ళని మార్చే వరకు, లేదా వాళ్లే మారే వరకు వాళ్ళ విషయంలో అన్ని తప్పులు నావే, అన్ని శిక్షలు నాకే. నువ్వెంత మంచిదాని వసు. ఆ పిల్లల కన్నతల్లిని తీసుకెళ్లి దేవుడు తప్పు చేశాడు అనుకున్నాను. నిన్న ఆ పిల్లలకి తల్లిని చేసి దేవుడు చాలా మంచి చేశాడు. కన్నతల్లికి మించి ఆలోచిస్తున్నావు. అందుకే తను వసు అయిందిరా. వసు అంటే బంగారం, ధర అంటే భూమి. వసు మనసు బంగారం. భూదేవికున్నంత ఓర్పు వసుకుంది. ఇదంతా అమ్మ అన్నయ్య ఆలోచిస్తే బాగుండన్నయ్య. డాడీ చాలా కోపంగా ఉన్నాడు కదా కీర్తి? అవును, ఇదివరకెప్పుడు డాడీ ఇలా లేరు. మనం స్కూల్కి సరిగ్గా వెళ్ళడం లేదని, క్లాసులు వినడం లేదని డాడీకి తెలిసిపోయింది. డాడీ మనల్ని తిడతాడేమో అను. అంతా ప్రిన్సిపల్ మేడం వల్లే. అవును, ప్రోగ్రెస్ కార్డులో నువ్వు సైన్ చేస్తే కొత్త మమ్మీ తను చేసినట్టు చెప్పుకుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. డాడీ అడిగితే తనే సైన్ చేసిందని చెప్దాం. అను, కీర్తి, ఏం చేస్తున్నారమ్మా? మేము బ్యాడ్ మూడ్లో ఉన్నామమ్మమ్మ, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. మిమ్మల్ని మంచి మూడ్లోకి తీసుకురావడానికి మేము వచ్చాము. ఓ పిన్ని, ఈ విషయంలో మీరేమి చేయలేరు. ఎందుకు చేయలేమే? అందుకేగా వచ్చాం. అవును, ఇదివరకు మీరు బాగానే చదివేవారు కదా, మంచి మార్కులే తెచ్చుకునేవారు కదా. ఇప్పుడు ఏమైంది మీకు? ఏదో అయిందిలే, నీకెందుకు? అదేంటి, నేను మీకోసం వస్తేను మీ నాన్న ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? చాలా సీరియస్గా ఉన్నారు. ఆ విషయం మాకు తెలుసు.
మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇకపై మీ నాన్న మీతో మాట్లాడరు, మీకు దూరంగా ఉంటాడు. మిమ్మల్ని హాస్టల్లో పడేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. మమ్మల్ని హాస్టల్లో వేస్తాడా? మేము డాడీని చూడకుండా ఉండలేం. బాగా ఏడుస్తాం. నేనుండగా మీకు ఆ కర్మ ఎందుకు రానిస్తానే? మీరు ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఒక్కటే ఒక్క దారుంది. ఏంటి? ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పినట్టు టెస్ట్ పాస్ అవ్వడమా? నా వల్ల కాదు. అది చాలా ఈజీ అను. ఇలా రాసి అలా పాస్ అయిపోవచ్చు. మేము డల్లర్ స్టూడెంట్స్ పిన్ని. చిన్నప్పుడు నేను క్లెవర్ స్టూడెంట్ని. నేనెప్పుడు క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చేదాన్ని. ఏంటి నువ్వు పిల్లల దగ్గరైనా నిజాలు చెప్పవే? వాళ్ళకు అబద్ధాలు కావాలి. అయితే మమ్మల్ని పాస్ చేస్తావా పిన్ని? 100%. ఆ టెస్ట్ కాకపోతే ఇంకో టెస్టు, ఆ స్కూల్ కాకపోతే ఇంకో స్కూలు. మన దగ్గర మనీకి కొదవా ఏంటి? అసలు విషయం అది కాదే. మీ నాన్న మీతో నవ్వుతూ ఉండాలంటే మీరొక పని చెయ్యాలి. ఏం చేయాలి? మీరు సరిగ్గా చదవకపోవటానికి కారణం బన్నీ అని మీ నానమ్మతో చెప్పాలి. బన్నీనే మిమ్మల్ని స్కూల్కి వెళ్ళనివ్వకుండా, స్కూల్లో సరిగ్గా చదవనివ్వకుండా చేస్తున్నాడని చెప్పాలి. అలాగే మీ కొత్త మమ్మీ బన్నీతో మాత్రమే హోంవర్క్ చేయిస్తుందని, మీతో అస్సలు చేయించట్లేదని, అందుకే బన్నీకి మంచిగా మార్కులు వస్తున్నాయని, మీకు రావట్లేదని మీ నానమ్మతో చెప్పాలి. అలా ఎందుకు అబద్ధం చెప్పాలి? అలా చెబితేనే మీ నానమ్మకు కోపం తగ్గి మీతో నవ్వుతూ ఉంటుంది. అయితే డాడీకి చెప్తాం. వద్దే, అసలే మీ నాన్న కోపంగా ఉన్నారు. ఈ టైంలో మీరేం చెప్పినా నమ్మరు. అదే మీ నానమ్మతో చెప్పారనుకో, మీ నాన్న వింటాడు. కరెక్ట్. నానమ్మతోనే చెప్పాలి. అయితే లేట్ ఎందుకే? త్వరగా వెళ్ళి చెప్పండి. రాకీర్తి వెళ్దాం, నానమ్మతో చెప్దాం. నా బొంగోరు తల్లులు, నేనేం చెప్పినా చక్కగా వింటారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళు 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 వెళ్ళు. ఇది ఇచ్చేమా, వెళ్ళు 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 వెళ్ళు. ఆంటీ, నన్ను ట్రైన్ చేసినట్టే వీళ్ళని కూడా భలేగా ట్రైన్ చేసావు. అను అయితే అచ్చ మీరే. నా తర్వాత నువ్వు, నీ తర్వాత అను ఈ ఇంటికి వారసులే. ఏది ఏమైనా ఇలా పుల్లలు పెట్టడంలో భలే కిక్కిస్తుంది ఆంటీ. బాడీలో వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. ఆ వైబ్రేషన్ కోసమే కదే ఇన్నాళ్ళు నేను వెంపర్లాడుతుంది. పద, ఏం జరుగుతుందో చూద్దాం. పద. అఖిల్, అను కీర్తులు ఎక్కడికి వెళ్తున్నారంటావు? అమ్మ రూమ్కి వెళ్తున్నట్టున్నారు అన్నయ్య. అమ్మ రూమ్కి. అయ్యో ఆంటీ, పిల్లలను బావగారు అఖిల్ చూసేశారు. ఆపేస్తారేమో. నాకు అదే టెన్షన్గా ఉంది. ఇప్పుడేం చేద్దాం? వీళ్ళు అమ్మ రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళి ఆపి తీసుకొస్తాను. అమ్మయ్య.
అమ్మయ్య, పిల్లల్ని ఎవరు ఆపలేకపోయారు. మన ప్లాన్ ఎవరు ఆపుతారే? ఎవరికా ధైర్యం ఉంటుంది? పావని, అను, కీర్తులు అమ్మ రూమ్లోకి వెళ్ళారు. ఎందుకని బావగారు? ప్రోగ్రెస్ కార్డుపై నువ్వు సంతకం చేయలేదు కదా, అత్తయ్యకి ఈ విషయం చెప్పడానికి వెళ్లారేమో. ఏంటి వదిన సైన్ చేయలేదా? నేను చెప్పానుగా, పిల్లలే ఫోర్జరీ చేస్తుంటారని. మరి ఆ విషయం అమ్మతో చెప్పి పిల్లలు తిట్లు తినరు కదా? అది నిజమే అఖిల్. మరి పిల్లలు ఇంకేదో చెప్పడానికి అత్తయ్య దగ్గరికి వెళ్లారేమో. పిల్లలు అత్తయ్యతో ఏం చెప్తారక్కా? రే అఖిల్, హారిక అత్తయ్య ఎక్కడా? ఇందాకటి నుంచి కనిపించట్లేదన్నయ్య. పిన్ని గారు పిల్లలతో చాడీలు చెప్పి అత్తయ్య గారి దగ్గరికి పంపించలేదు కదా. నాకు అదే డౌట్గా ఉంది పావని. నాకు నాకు కంగారుగా ఉందక్కా. ఈ హారిక అత్తయ్య ఎక్కడ చచ్చారు? అమ్మతో చెప్పమని పిల్లలతో ఏం చెప్పుంటారు? నానమ్మ, ఎందుకిలా వచ్చారు? వెళ్ళిపోండి. నువ్వు కూడా కోపంగా ఉన్నావా గ్రాండ్మా? మీరు చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. మా డాడీ కోప్పడి, మీరు కోప్పడి, మేమేం కావాలి నానమ్మ? మాకు మా మమ్మీ కూడా లేదు. నానమ్మనున్నాను కదమ్మా, మీకేం కాదు, నేను చూసుకుంటాను. మరి మీరెందుకు సరిగ్గా చదువుకోవడం లేదు? మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయి? ఎందుకు మీరు స్కూల్కి వెళ్ళటం లేదు? మా తప్పేం లేదు నానమ్మ. బన్నీ మమ్మల్ని చదువుకోకుండా చేస్తున్నాడు. బన్నీనా? అవును నానమ్మ. స్కూల్కి ఎందుకు, ఆడుకుందామని మమ్మల్ని స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు. మాకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు కొనిచ్చి క్లాస్కి వెళ్ళకుండా చేశాడు. అందుకే నానమ్మ మాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. నీకు తెలుసు కదా నానమ్మ, బన్నీ మన ఇంటికి రాకముందు మేం బాగా చదివే వాళ్ళం, మంచిగా మార్క్స్ తెచ్చుకునే వాళ్ళం. చెప్పు కీర్తి. అవును గ్రాండ్మా. బన్నీ వచ్చాకే మేం డల్లర్స్ అయ్యాం. తన వల్లే మేం సరిగ్గా చదవలేకపోతున్నాం. తను సీక్రెట్ గా చదువుకుంటూ మమ్మల్ని మాత్రం ఆడుకోమంటున్నాడు. అదే కదా నానమ్మ, బన్నీ వాళ్ళ మమ్మీ కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. బన్నీకి హోంవర్క్ చేస్తుంది, బన్నీనే చదివిస్తుంది. మేం చదువుకుందామంటే లేదు నిద్రపోండి అని మమ్మల్ని నిద్రపోనిస్తుంది. అవును కదా కీర్తి?
అవును గ్రాండ్ మా. మేము చదువుకోకపోవడానికి, మాకు మంచిగా మార్కులు రాకపోవడానికి కారణం బన్నీ వాళ్ళ మమ్మీ నానమ్మా. ఈ విషయం నాకు ఇంతకు ముందెందుకు చెప్పలేదు? చెబితే మీరు బన్నీ వాళ్ళ మమ్మీని తిడతారు కదా, గొడవెందుకని. వాళ్ళ వల్ల మీరు సరిగ్గా చదవకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది కదా. ఏమో నానమ్మా, బన్నీ వాళ్ళ మమ్మీని ఏదైనా అంటే డాడీ కూడా హర్ట్ అవుతారు కదా. ఎవరు బాధపడినా సరే మీరు బాధపడకూడదు. రండి రండి చెప్తాను. నేనే పెద్ద ఓవర్ యాక్షన్ అనుకుంటే అను నాకంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుందా ఆంటీ? చెప్పాను కదే, నా తర్వాత నువ్వు, నీ తర్వాత అను అని. మనం చెప్పినవి కూడా అత్తయ్యకి కల్పించి చెప్పేసింది. అమ్మో, అను మామూలుది కాదాంటీ, మిమ్మల్ని మించిపోయేలా ఉంది. ఇందాక నువ్వు అడిగావే తుఫాన్ రావాలి అని, ఇప్పుడొస్తుంది చూడు తుఫాను మించిన సునామీ. ఉదు తుఫాన్. పద 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 చూద్దాం. అభి అభి వసు, పిల్లల అత్తయ్యతో చెప్పకూడని విషయాలేవో చెప్పినట్టున్నారు. ఇప్పుడైనా అభితో ప్రోగ్రెస్ కార్డులో నువ్వు సైన్ చేయలేదని చెప్పు. అక్క, నా పిల్లలు వాళ్ళ నాన్న దృష్టిలో కూడా దోషులు కాకూడదు. వద్దమ్మా, నువ్వు అభికి చెప్పడమే బెటరు. అమ్మ నుంచి మిమ్మల్ని కాపాడేది అన్నయ్య ఒక్కడే వదినా. ప్లీజ్ నిజం చెప్పండి. అభి అభి ఏంటమ్మా? వీళ్ళిద్దరికి మంచి ట్యూటర్ని పిలిపించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిన్సిపల్ పెట్టే టెస్టులో పిల్లలు పాస్ అవ్వాలి. మళ్ళీ అదే స్కూల్కి. ట్యూషన్ ఎందుకు అత్తయ్య, నేను చూసుకుంటాను. ఏం చూసుకున్నావమ్మా? పిల్లల్ని చూసుకోవడం అంటే వాళ్ళకి స్నానాలు చేయించి బట్టలు తొడిగి తల దువ్వి రెడీ చేయడం ఒకటే అనుకున్నావా? వాళ్ళ చదువు సంచలు పట్టవా నీకు? చదువు విషయంలో కూడా చూసుకుంటాను అత్తయ్య. ఇన్నాళ్ళు బాగానే చూసుకున్నావు కదా. నీ బిడ్డ చేత హోంవర్క్ చేయించి బాగానే చదివించావు. ఈ పిల్లల్నేమో త్వరగా నిద్రపుచ్చి వీళ్ల చదువు పాడయ్యేలా చేశావు.
సవతి తల్లి బుద్ధి చూపించావు కదా. అయ్యో వసు అలాంటిది కాదత్తయ్యా. తనకలాంటి పక్షపాత బుద్ధి లేదు. నువ్వనవసరంగా వసుని వెనకేసుకు రాకు పావని. ఈ ఇంట్లో నీకు గౌరవం ఉంది, దాన్ని చెడగొట్టుకోకు. లేదమ్మా, పావని చెప్పింది నిజమే. వసు చాలా మంచిది. నీ భార్య ఈ మధ్య నిజాలు మాట్లాడడం లేదు. అందుకే వసు మౌనవ్రతం చెడలేదని అబద్ధం చెప్పింది. నన్నే మోసం చేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటు అత్తయ్య అది. వసు కావాలని వ్రతం చెడగొట్టలేదు. కాని తను ఈ పిల్లల్ని కావాలనే చెడగొడుతోంది. తన కొడుకు గొప్పగా ఉండాలి. పిల్లలకి ఏం తెలుస్తుందమ్మా? వాళ్ళతో ఏం చెప్తే అదే నీతో వాళ్ళు చెప్పుంటారు. అంటే ఏంట్రా? పిల్లలకి ఎవరైనా చాడీలు చెప్పి అవి మీ అమ్మతో చెప్పమన్నారనా? పిల్లలు దేవుళ్ళతో సమానం. వాళ్ళని ఇలా అవమానిస్తే కళ్ళు పోతాయిరా. ఇదంతా కాదదనా, వేరే ట్యూషన్ ఎందుకు? హారిక బాగా చదువుకుంది, తనే పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. అవునత్తయ్య, ఆ అను కీర్తిలను టెస్ట్లో పాస్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది. నాకు వదిలేయండి, నేను చేస్తాను. నువ్వొద్దులే హారిక. నువ్వు మాత్రం ఎన్ని పనులని చేస్తావు? పొద్దున్నే లేచి పూజ చేస్తున్నావు, అఖిల్ని రెడీ చేయించి ఆఫీస్కి పంపిస్తున్నావు, ఇంటి పనుల్లో వంట పనుల్లో పావనికి సాయం చేస్తున్నావు. డబ్బున్న ఇంట్లో పుట్టి పెరిగి కూడా నువ్విన్ని పనులు చేస్తుంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మట్టి పిసుక్కుని పనులు చేసుకునేవాళ్లు మాత్రం తమ స్వార్థంతం చూసుకుంటున్నారు. అమ్మా, ఒక నిమిషం. అది కాదభి. కన్న తల్లిలాగా ఉంటుంది అని నీకు పెళ్లి చేస్తే సవతి తల్లిలా వేరు బుద్ధి చూపిస్తే ఎలా? ప్లీజ్ అమ్మా, 1 minute. అను, కీర్తి, మీరు స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు? అడుగుతుంది మిమ్మల్ని.
ఎందుకు స్కూల్కి వెళ్ళడం లేదు? సారీ డాడీ. ఇకపై రెగ్యులర్గా వెళ్తాం డాడీ. ఇకపై కాదు, ఇంతకు ముందు ఎందుకు వెళ్ళలేదు? బన్నీ, నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావా? నేను ఒక్కరోజే వెళ్ళలేదు డాడీ. ఎందుకు వెళ్ళలేదు? రండి స్కూల్లోకి వెళ్దాం. నువ్వు వెళ్ళు, మేము రాము. ఎందుకు? మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, మిస్ తిడుతుంది. ఓకే, నేను కూడా స్కూల్కి వెళ్ళను. నీకు మార్క్స్ బాగానే వచ్చాయి కదా, మిస్ నిన్నేమనదు కదా. నేను వెళ్తే నాకు తోడుగా ఎవరుంటారు? అప్పుడు నన్ను కిడ్నాప్ చేసినట్టు ఇప్పుడు బూచోళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతే? మరి స్కూల్కి వెళ్ళకపోతే మిస్ నిన్ను తిడుతుంది కదా. పర్వాలేదు, నాకు మీ సేఫ్టీ ముఖ్యం. మేము స్కూల్కి వెళ్ళని విషయం మా డాడీతో చెప్పకూడదు, మీ మమ్మీతో కూడా చెప్పకూడదు. చెప్పను. ప్రామిస్? ప్రామిస్. అడుగుతుంది నిన్నే బన్నీ. నిన్న నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలని అనిపించలేదు డాడీ. అను కీర్తిలతో ఆడుకోవాలని అనిపించింది. నీ హోంవర్క్ ఎవరు చేస్తారు? నేనే చేస్తాను డాడీ. ఏవైనా డౌట్స్ ఉంటే మమ్మీని అడుగుతాను. అను, కీర్తి, మీ హోంవర్క్ ఎవరు చేస్తారు? మేమే చేసుకుంటాం డాడీ. మమ్మీ మాకు హెల్ప్ చెయ్యదు. ఓకే, ఇకపై మీరు ఎవరి హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తను చూసుకుంటుంది అనుకున్నాను, అది తప్పని ఇప్పుడు తెలిసింది.